వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు మండలం గాజలదిన్నె గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం గాజలదిన్నె గ్రామంలో మహావైభవోపేతంగా నిన్నటి రోజు నుంచి నిన్న సాయంత్రం అంకురార్పణ, మేదినీ పూజ, అదేవిధంగా కుంభ పూజ కార్యక్రమాలు, అదేవిధంగా వాస్తు హోమం తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఉదయం ప్రాతకాలం ముందు మూలమూర్తులకి, ఉత్సవమూర్తులకి కూడా ధాన్య, జల, క్షీర, పంచగవ్య అధివాసాలు కూడా పూజించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం స్వామివారికి శ్రీనాధివాస కార్యక్రమం ఉంటుంది. రేపటి రోజున ఉదయం సుముహూర్తానికి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ సమేత శ్రీ కోదండరామ స్వామి వారి యొక్క దివ్య ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుంది. కావున ఈ యొక్క విషయంలో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజా కార్యక్రమాన్నంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు. కావున తెలియజేయడమే. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన గ్రామ ఆలయాన్ని సందర్శించి వారు స్వామివారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సుల పొంది స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క మహత్కార్యాన్ని చేస్తున్నందుకు అభినందించి వారు చాలా గొప్పగా